హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇప్పుడు నేను ఒక కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేశాను. అది అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రిటర్న్ ఇంగ్లీష్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా అకాడమిక్లో మీరు స్కూల్ అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఎగ్జామ్లో రాయడానికి. అది అండ్ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఇంగ్లీష్ అవసరము. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కొన్ని లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఈరోజు ఫస్ట్ లెసన్. ఈ ఫస్ట్ లెసన్లో మనం ఓన్లీ టెన్సెస్ మీద కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. టెన్సెస్లో ఎలా వాడతాము, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఆన్సర్ ఎలా చేయాలి, ప్రతి ఆన్సర్ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉంటాను. అట్లా ఈరోజు ఓన్లీ టెన్సెస్ చూద్దాము. ఇక ముందు ముందు క్లాసెస్లో కూడా ఇంకా చాలా కవర్ చేస్తాను. సో ఈరోజు క్లాస్ టెన్సెస్. సో స్టార్ట్ చేద్దామా క్లాస్. ప్రతి వారం ఆదివారం నేను ఈ వీడియో వేస్తాను. ప్రతి వారం కనెక్ట్లో ఉండండి. సో క్లాస్కి వెళ్ళిపోదాం. ఈరోజు అకాడమిక్ ఇంగ్లీష్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చిల్డ్రన్ డాష్ స్వీట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు క్వశ్చన్ని చక్కగా చదవండి, మెల్లగా చదవండి. చిల్డ్రన్ డాష్ స్వీట్స్. దీంట్లో మనకి ఫస్ట్ది లైక్, లైక్స్, లైక్డ్ ఆర్ లైకింగ్ అని ఉంది. సో మీరేం చేస్తారంటే ఇది పాజ్ చేసి లైక్ అని పెడితే ఎలా ఉంటుంది? చిల్డ్రన్ లైక్ స్వీట్స్, చిల్డ్రన్ లైక్స్ స్వీట్స్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది ఒకసారి పాజ్ చేసి ఆలోచించండి. ఓకే, ఆన్సర్ ఏదో ఒకటి అనుకున్నారు కదా. సో ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. ఆన్సర్ ఏంటంటే చిల్డ్రన్ లైక్ స్వీట్స్. చిల్డ్రన్ లైక్స్ అనేసి రాదు, ఎందుకంటే చిల్డ్రన్ కదా. చిల్డ్రన్ అంటేనే ప్లూరల్, ప్లూరల్లోకి మళ్ళీ లైక్స్ అని రాదు, లైక్ వస్తుంది, సింగులర్ వస్తుంది. కాబట్టి చిల్డ్రన్ లైక్ స్వీట్స్. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, చిల్డ్రన్ లైక్డ్ స్వీట్స్ కూడా రావచ్చు కదా మేడం అనేసి. చిల్డ్రన్ అంటే జనరల్గా లైక్ స్వీట్స్ అది ప్రజెంట్ టెన్స్లోకి వస్తుంది, జనరల్ హ్యాబిట్ కదా. ఒకవేళ చిల్డ్రన్ డాష్ స్వీట్స్ ఎస్టర్డే అంటే చిల్డ్రన్ లైక్డ్ స్వీట్స్ సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటికప్పుడు లైక్డ్ వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ కాబట్టి ఆన్సర్ చిల్డ్రన్ లైక్ స్వీట్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డాష్ మై హోంవర్క్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డాష్ మై హోంవర్క్. ఆప్షన్స్ ఏమున్నాయి? ఐఎమ్ డూయింగ్, విల్ డూ, హ్యావ్ డన్, వాజ్ డూయింగ్. కరెక్ట్ ఆన్సర్ ఏది? పాజ్ చేయండి వీడియో అండ్ థింక్ అబౌట్ ది ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏంటి? ఐఎమ్ డూయింగ్. ఎందుకంటారా? ఇది ప్రజెంట్ టెన్స్లో చూడండి. డోంట్ డిస్టర్బ్ అనేది డోంట్ డిస్టర్బ్ మీ, అది ప్రజెంట్ కదా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ప్రజెంట్ టెన్స్లో మనకి ఏం వాడతాము? యామ్ వస్తుంది కదా, మనం నేర్చుకున్నాం. యామ్, ఈజ్, ఆర్ ఈ లెసన్లో క్లియర్గా నేర్చుకున్నాం. సో కాబట్టి డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్. సరే, థర్డ్ క్వశ్చన్, ఐ డాష్ యాజ్ అ టీచర్ సిన్స్ 1980. ఈ క్వశ్చన్ కూడా మీకు క్లియర్గా కవర్ చేశాను. సిన్స్ ఎప్పుడు వాడతాం మనము, ఫర్ ఎప్పుడు వాడతాం అనేది. సో ఒక్కసారి గుర్తు చేసుకొని ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. క్వశ్చన్ ఏంటి? ఐ డాష్ యాజ్ అ టీచర్ సిన్స్ 1980. ఆప్షన్స్ మనకి వర్క్, హ్యావ్ బీన్ వర్కింగ్, ఐఎమ్ వర్కింగ్, వర్క్డ్. సో పాస్ చేసి ఆన్సర్. ఓకే, now answer is have been working. I have been working as a teacher since 1980. ఇక్కడ హ్యావ్ బీన్ ఎందుకు తీసుకున్నామంటే సిన్స్ అని వచ్చింది కదా, సిన్స్ 1980. ఎప్పుడైనా మనకు సిన్స్ అని ఉంటే కనుక హ్యావ్ బీన్ కానీ హ్యాడ్ బీన్ కానీ ఇదే వస్తుంది. హ్యావ్ బీన్ గురించి కూడా మీకు ఒక టాక్ ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి, కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది మీకు. ఓకే, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అ టీచర్ సిన్స్ 1980. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఐ డాష్ ఎ లెటర్ నౌ. ఐ డాష్ ఎ లెటర్ నౌ అంత ప్రజెంట్ టెన్స్లో చూడండి. దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్ అయితే 4 ఇచ్చారు. హ్యావ్ రిటన్, రోట్, రైట్, ఐఎమ్ రైటింగ్. పాజ్ ద వీడియో అండ్ థింక్ అబౌట్ ది ఆన్సర్. సో ఆన్సర్ ఐ యామ్ రైటింగ్ ఎ లెటర్ నౌ. ఎందుకు తీసుకున్నాం ఇది? ఐ యామ్ ఇక్కడ ఐ డాష్ ఎ లెటర్ నౌ. నవ్ అంటే ప్రజెంట్ కదా, ప్రజెంట్కి ఏమొస్తుంది? యామే వస్తుంది. మీరు ఇవన్నీ కూడా అని చూడండి, ప్రజెంట్ కాబట్టి ఇది యామ్ వస్తుంది. ఇవి కూడా చూడండి,
ఐ హ్యావ్ రిటర్న్ ఎందుకు వస్తుంది? అది ఐ హ్యావ్ రిటర్న్ రాదు, పాస్ట్ అది. రోట్ కూడా పాస్టే. రైట్, ఐ రైట్ కూడా కాదు. ఐ వచ్చినప్పుడు ఎప్పుడన్నా యామ్ వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఐ యామ్ రైటింగ్ అ లెటర్ నౌ. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇండియా డాష్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. అంటే మన దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది అంటున్నారు. ఆప్షన్స్ చూడండి. గెట్, గెట్స్, గాట్, గెట్టింగ్. క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇండియా డాష్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 మీకు ఆప్షన్ దొరుకుతుంది. కరెక్ట్గా ఏది అనేసి ఒకసారి పాస్ చేసి అనుకుని చూడండి. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఎందుకు గాట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఎందుకంటే 1947 ఎప్పుడో వచ్చేసింది కదా. గాట్ అంటే పాస్ట్. ఇప్పుడు గెట్ పెట్టామనుకోండి, ఇండియా గెట్ వస్తుంది అని వస్తుంది. గెట్స్ ఇది కూడా రాదు. గెట్టింగ్ అంటే ఇంకో వస్తుంది. సో మనకి ఆన్సర్ గాట్. క్లియర్ కదా? నెక్స్ట్ 6th వన్. ఐ డాష్ మై హెయిర్ కట్ దిస్ ఆఫ్టర్నూన్. ఐ డాష్ మై హెయిర్ కట్ దిస్ ఆఫ్టర్నూన్. క్వశ్చనే క్లియర్గా చదవండి, మీకు ఆన్సర్ అర్థమైపోతుంది. సో ఆప్షన్స్ హ్యావ్, హ్యాడ్, హ్యాస్, ఐఎమ్ కట్టింగ్. సో పాస్ ద వీడియో అండ్ థింక్ అబౌట్ ది ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ హ్యావ్. ఇక్కడ క్వశ్చన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే ఐ డాష్ మై హెయిర్ కట్ దిస్ ఆఫ్టర్నూన్ అంటే జస్ట్ ఇప్పుడే ఈరోజు మధ్యాహ్నమే. ఐ హ్యావ్ వస్తుంది ఎప్పుడైనా. హ్యావ్ హ్యాస్ నేర్చుకున్నాం కదా. హ్యావ్ హ్యాస్ దాంట్లో ఐ హ్యావ్ జస్ట్ నౌ. ఇప్పుడు ఐ హ్యావ్ ఐతో ఎప్పుడైనా హ్యావే వస్తుంది. హ్యాస్ దేంతో వస్తుంది? షీ, హీ, ఇట్కి వస్తుంది. సో కాబట్టి హ్యాస్ కూడా కాదు. హ్యాడ్ అంటే ఏంటి? అది పాస్ట్, చాలా పాస్ట్, ఎప్పుడో అయిపోయిందని. అంటే ఈరోజు ఆఫ్టర్నూనే కాబట్టి ఐ హ్యావ్. ఐఎమ్ కట్టింగ్ అంటే ఇంకా అవుతూ ఉంది. సో కాబట్టి మనకి ఆన్సర్ ఐ హ్యావ్. నెక్స్ట్ చూడండి. ఇండియా డాష్ ఎ బిగ్ కంట్రీ. భారతదేశం ఒక పెద్ద దేశము అని అంటున్నాం మనం. ఇండియా ఈజ్ ఎ బిగ్ కంట్రీ. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, ఒకసారి అనుకొని చూడండి. ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఆప్షన్స్ వాస్, ఈజ్, ఆర్, వర్. సో పాజ్ ద వీడియో అండ్ థింక్ అబౌట్ ది ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ మనకి ఈజ్. ఇండియా ఈజ్ అ బిగ్ కంట్రీ. ప్రజెంట్లో పెద్ద కంట్రీ అని ఇప్పుడు ఉందని చెప్తున్నాం, ఎప్పుడో కాదు కదా. ఇప్పుడు వాజ్ అన్నాం అనుకోండి, ఇండియా వాజ్ అంటే ఇప్పుడు లేదు అని అర్థం. ఆర్ పెట్టామనుకోండి, ఇండియా ఆర్ ఎప్పుడైనా వస్తుందా? ఆర్ ఎప్పుడు రాదు కదా దీనికి. అలాగే వర్ అంటూ కూడా పాస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఇండియా ఈజ్ ఏ బిగ్ కంట్రీ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హీ డాష్ టు గుంటూరు ఎస్టర్డే. హీ డాష్ టు గుంటూరు ఎస్టర్డే. క్వశ్చన్ చదవండి. తర్వాత ఆన్సర్స్ చూడండి. హ్యాడ్ వెంట్, వెంట్, వాస్ గోయింగ్, హ్యాడ్ గాన్. సో దీంట్లో మనము ఏది పెట్టొచ్చు? ఒకసారి పాజ్ చేసి ఆన్సర్ ఆలోచించండి. సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ వెంట్. హీ వెంట్ టు గుంటూరు ఎస్టర్డే. నిన్న వెళ్ళాడు కదా. ఎస్టర్డే అంటున్నాం అక్కడ. క్వశ్చన్ మొత్తం మనము సీరియస్గా చూస్తే కనుక హీ డాష్ టు గుంటూరు ఎస్టర్డే, నిన్న వెళ్ళాడు. హ్యాడ్ వెంట్ అంటే ఎప్పుడో వెళ్ళాడు. వాజ్ గోయింగ్ అది కూడా రాదు. వాజ్ అంటే పాస్ట్, గోయింగ్ మళ్ళీ ప్రజెంటు, అది రాదు. హ్యాడ్ గాన్ కూడా రాదు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ వెంట్. హీ వెంట్ టు గుంటూరు ఎస్టర్డే. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. షీ డాష్ ఫర్ ముంబై జస్ట్ నౌ. షీ డాష్ ఫర్ ముంబై జస్ట్ నౌ. ఇప్పుడు మీరు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ మనకి లీవ్, లెఫ్ట్, లీవ్స్, హ్యాస్ లెఫ్ట్. ఏది కరెక్ట్ ఆన్సర్? ఒక్కొక్క దానికి అనుకుని చూడండి. మీకు క్వశ్చన్ కూడా క్లియర్గా ఒక్కసారి మీరు అనుకుంటే కనుక వచ్చేస్తుంది. పాజ్ ద వీడియో అండ్ థింక్ అబౌట్ ది ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ హ్యాస్ లెఫ్ట్. ఇప్పుడు చూడండి ఎందుకు హ్యాస్ లెఫ్ట్ వచ్చిందో. షీ హ్యాస్ లెఫ్ట్ ఫర్ ముంబై జస్ట్ నౌ. ఇప్పుడే వెళ్ళింది. హ్యాస్ లెఫ్ట్ కదా. షీ హ్యాస్ లెఫ్ట్ జస్ట్ ఇప్పుడే వెళ్ళింది. లీవ్ అన్నాం అనుకోండి, షీ లీవ్, షీ లెఫ్ట్, షీ లీవ్స్. ఈ మూడు రావు. షీతో ఎప్పుడైనా మనకి హ్యాస్ వస్తుంది, అది కూడా ప్రజెంటే కాబట్టి. సో షీ హ్యాస్ లెఫ్ట్ ఫర్ ముంబై జస్ట్ నౌ. ఇక నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. షీ డాష్ సిన్స్ మార్నింగ్. షీ డాష్ సిన్స్ మార్నింగ్.
దీంట్లో ఆప్షన్స్ చూడండి. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. షీ డాస్ సిన్స్ మార్నింగ్. ఆప్షన్స్ చూడండి. షీ హ్యాస్ స్టడీడ్, లేకపోతే షీ హ్యాస్ బీన్ స్టడింగ్, షీ హ్యాస్ స్టడీ, షీ ఈజ్ స్టడింగ్. ఏది వస్తుంది నాలుగిట్లో? పాస్ ద వీడియో అండ్ థింక్ అబౌట్ ది ఆన్సర్. ఆన్సర్ షీ హ్యాస్ బీన్ స్టడింగ్. ఇది కూడా అంతే, సిన్స్ మార్నింగ్. సిన్స్ ఎప్పుడు వచ్చినా ఇంతకుముందు చెప్పినట్టుగా హ్యాస్ బీన్ కానీ హ్యాడ్ బీన్ కానీ వస్తుంది. సో కాబట్టి షీ హ్యాస్ బీన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్. పొద్దున్న నుంచి చదువుతూ ఉంది. హ్యాస్ బీన్ స్టడింగ్. సో హ్యాస్ బీన్, హ్యావ్ బీన్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సేమ్ అదే మనం అప్లై చేస్తున్నాము. సో ఈరోజు మొత్తం 10 నేర్చుకున్నాము. క్లియర్గా ఉంది కదా? ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండండి. దీనికోసం ముఖ్యంగా మీరు ఇంగ్లీష్ గ్రామర్ లింక్ ఒకటి ఉంది చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇంగ్లీష్ గ్రామర్ లింక్ ఒకటి ఫాలో అవ్వండి. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, ఈ లెక్చర్ ఒకటి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఈ లెక్చర్స్ ఫాలో అవ్వండి. ఈ 3 లెక్చర్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చూసి మళ్ళా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను, కానీ మీరు మాత్రం సీరియస్గా ఇవన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు ఆన్సర్ మళ్ళీ 1-2 సార్లు అనుకుని ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే కనుక మీకు క్లారిటీ ఇంకా బాగా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా ఎగ్జామ్లో మనం ఆన్సర్ చేసే పొజిషన్లో ఉంటాము. సో స్టే కనెక్టెడ్. చాలా ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. సో గుడ్ లక్, హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్.